మనం కనిపిస్తుంది తప్పితే వాళ్ళ కోణం పక్కన పెడదాం, మీ కోణం చెప్పండి. మీరు ఎందుకు ముందున్నారు? కార్యకర్తలకు అందుబాటులో ఉంటా, కార్యకర్తలు పిలిస్తే పలుకుతా, కార్యకర్తల్ని కాపాడుకుంటా. ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో నేను నిబద్ధతతో పనిచేస్తా. చీకట్ల పాలక పక్షంతో పొద్దుటిపూట మన పార్టీతో ఉండను. నా దగ్గర రెండు లేవు. నేను ఉన్నది ఒకటే. ఆ ఒక్కటే అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేటట్టుగానే ఉంటా. నేను దాపరికం లేదు. సో నేను పార్టీ మారినాక కూడా సాయంత్రం మాట్లాడుకోవడంలో పొద్దున అట్లుండవు. ఒకసారి పార్టీ మారి అవతలకు పోయినా అంటే ఇంకా నేను ఆ వ్యక్తితో నాకు ఎంత దగ్గర అనుబంధం ఉన్నా కూడా నేను కట్ చేసుకుంటాను. ఎందుకంటే రాజకీయంగా కార్యకర్తల కింద కేసులు కట్టుకొని తలలు పగలగొట్టుకొని హత్యలకు గురైపోయి వందల రోజుల కొద్ది జైళ్ళలో మగ్గిపోతుంటే మేము పైన విందులు చేసుకోవడమో వినోదాలు చేసుకోవడమో లేకపోతే పెళ్లిళ్ళు పేరంటాలలో కలిసిమెల్లి తిరుగుతుంటే కింద ఉండే కార్యకర్త గుండె రగిలిపోతుంది. అంటే వాడు భుజాల మీద మోస్తేనే, వాళ్ళు పల్లకి మోస్తేనే మనం నాయకులమైనాం. కింద ప్రభుత్వాలు వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి నిర్బంధాలు చేసి వాళ్ళ పదవులలో తొలగించి సర్పంచులను వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి పార్టీ ఫిరాయించడానికి ఒత్తిడి చేస్తుంటే ఇట్లాంటి సందర్భంలో మేము నాయకులతో నవ్వుకుంటూ అలైబలై చేసుకుని తిరిగినాం అనుకో, కార్యకర్త గుండె రగిలిపోతుంది. కాబట్టి కార్యకర్త ఏం ఫీల్ అవుతాడో ఆ కార్యకర్తను దృష్టిలో పెట్టుకుని నా ప్రవర్తన. కాబట్టి ఈ రోజు నన్ను ఎక్కువ మంది ఆశిస్తున్నారు కార్యకర్తల స్థాయిలో. మీరు అన్న పాయింట్ నుంచే మీరు పిసిసి అధ్యక్షుడు కావడానికి సంబంధించి క్యాడర్ రేవంత్ రెడ్డిని కోరుకుంటుంది, లీడర్లు కోరుకోవట్లేదు అంటున్నారు. వాస్తవేనా సతీష్ గారు? నేను పిసిసి అధ్యక్షుని అయితేనో కాదో నాకు తెలియదు. ఇది పార్టీ తీసుకునే నిర్ణయం, సమిష్టి నిర్ణయం. పార్టీ రకరకాల ఆలోచనలతోని వివిధ వ్యక్తులకు వివిధ సందర్భాలలో చర్చలు చేసుకుని పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇస్తారా ఇవ్వరా అనే కోణము నాకు అప్రస్తుతం. నేను నిబద్ధతతోని చిత్తశుద్ధితోని కార్యకర్తల కోసం కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడదలుచుకున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజు కూడా నేను అన్కండిషనల్ గా చేరిన. నేను రాహుల్ గాంధీ, నేను ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్నో రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొని రాజకీయంగా నష్టపోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. సో కనీసం కృతజ్ఞతా భావంతోనైనా మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి సోనియా గాంధీ గారి లీడర్షిప్ ను, రాహుల్ గాంధీ లీడర్షిప్ ను స్ట్రెంగ్తెన్ చేయడం కోసం మన వంతు మనం చేస్తే ఏదో అవుతుందని నేను అనను, కానీ మనం చేయగలిగింది అయితే చేద్దాం అనుకుని నేను 2017 అక్టోబర్ 31 నాడు చేరిన. ఆ రోజు కేంద్రంలో పార్లమెంటులో ప్రతిపక్ష హోదా లేదు కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ కూడా పరిస్థితులు అంతంతగానే ఉండే. నేను అట్లాంటి సందర్భంలో ఒక 50 మంది బలమైన నాయకులను తీసుకొని వెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన. మిగతా పార్టీలలో చేరేటోళ్ళకి ఇది అదంటే నేను టీ కప్పు అంటే ఒక కప్పు టీ కూడా తాగకుండా నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమే కొట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మీ నిబద్ధతను ఇక్కడ ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. మీరు ఇండిపెండెంట్ గా ఉన్నా, టీడీపీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా పోరాడుతూనే ఉన్నారు. వార్తల్లో